ఇక్కడే క్రైస్తవ్యాన్ని మెలికి తిప్పింది సైతాను. దేవుడు వద్దు చెయ్యొద్దు అన్నవి మానేసాం, దేవుడు చెయ్యండి అన్నవి చేసామా? ఇక్కడ బాగా వినాలి. దేవుడు మీరు ఇవి చెయ్యొద్దు అన్నవి చేయటం మానేసామండి, అది ఆజ్ఞ. చెయ్యొద్దు అన్నది ఆజ్ఞ, చెయ్యండి అన్నది ఆజ్ఞ కదా? ఆజ్ఞ కదా? ఆజ్ఞే. మరి చెయ్యొద్దు అన్నవి మానేసిన మనం చెయ్యండి అని చెప్పినవి చేస్తున్నావా? ఇది ఆజ్ఞ అతిక్రమం కాదా? బాగుందా? పాపంలో నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, ఒక అడుగు పైకి. ఎందుకంటే పాపం అనగానే లోయర్ స్టెప్ లో ఉండిపోయాం ఎంతకాలం మనం. ఇప్పుడు బైబిల్ తీయండి, యాకోబు గారు రాసిన పత్రిక. పాపం అనేసరికి వ్యభిచారం మానే చేయకపోవటం, దొంగతనం చేయటం, ఈ చేయటం మాత్రమే పాపం అనుకున్నారేమో. కాదు. యాకోబు పత్రిక 4:17 బైబిల్ తీయాలి స్పీడ్ గా, చాలా వచనాలు చూపించాలి. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఎలాగుంది ఇది? అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లోనే ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఏమనుంది అక్కడ? పాపం అంటే ఏంటి ఇప్పుడు చెప్పింది దేవుడు అక్కడ? మేలైనది చెయ్యాలని తెలుసట, అది చెయ్యడట. వాడు కూడా ఎవడట? చేయనుడు కూడా పాపేనా? ఎలాగుంది ఇది? కొత్త పాపం. కొత్త పాపం కాదు, పాత పాపమే, తెలియని పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మేలైనది చెయ్యాలి అని నీకు తెలుసు. నీకెవరో మేలు చేస్తే నువ్వు ప్రభులోకి వచ్చావు, ఎవరో సువార్త చెప్తే విన్నావు, ప్రభులోకి వచ్చావు. ఎవరో సభ పెడితే సభకి వెళ్ళావు, నువ్వు మారావు. వాళ్ళు నీకు మేలు చేశారు, వాక్యం విన్నావు, మారిపోయావు, ప్రభులో ఉన్నావు, నీ కుటుంబం రక్షించబడింది. నీకిప్పుడు ఎవరో మేలు చేశారు, ఆ మేలు వల్ల నువ్వు రక్షించబడ్డావు. మరి నువ్వు కూడా మేలుకు సంబంధించిన కార్యక్రమాలు నువ్వు చేస్తే ఇంకొకటి రక్షించబడతాడు కదా? పడతాడు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందన్న సంగతి మనందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ఇంకోటి చెప్పనా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ఆజ్ఞ యేసుప్రభు ఇచ్చిన మాట మనకు తెలీదా? తెలుసు. ఈ ఆజ్ఞలన్నీ మనకి తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞను అతిక్రమించి మేలైనది చెయ్యాలని ఎరిగి కూడా చేయటం లేదు. అంటే ఎవడు మనం పాపం చేయటం లేదా? క్రైస్తవులంగా మీరు ఆలోచించండి, ఇది పాపం కాదా? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు 1 కొరింథీ 11:23 చదువుతారు అందరూ, 24 చదువుతారు, 25 చదువుతారు. 23లో రొట్టె ఉంటది, 25లో మరి పాత్ర కోసం ఉంటది. ఈ 2 చదివారు. మీరు ఈ రొట్టెలను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నడా? వీలుంటే ప్రచురించండి అన్నడా? మరి అది ఆజ్ఞనా? ఆజ్ఞే. ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుని ప్రకటించని మనం ఆజ్ఞను అతిక్రమించిన పాపులు కాదు. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించుకోండి. కాదా? కనీసం నీ ఇంటి పక్క వాళ్ళకి ప్రభు గురించి చెప్తావు ఎప్పుడైనా? ఇంటి పక్కోళ్ళకి మీ బంధువులందరినీ పిలుచుకొచ్చి ఎప్పుడైనా ఏమో మీకు దగ్గరలో ఉన్న ఒక సేవకుడిని తీసుకెళ్లి ఈ సత్యవాక్యాన్ని వాళ్ళకి చెప్పించడానికి నువ్వేమైనా ప్రయత్నిస్తావా? మీకు మాట చెప్పండి, ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా, బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా, ఒక అన్యజనుడు ఎలాంటి కార్యక్రమాల విషయంలో ఆసక్తితో ఉంటాడో, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా ఆ కార్యక్రమాల మీద ఆసక్తితో ఉన్నాడు. ఏ కార్యక్రమాలు అంటే, అన్యజనుడు ఒక వివాహం బాగా చేసుకోవాలనుకుంటాడు, అన్యజనుడు ఒక బర్త్డే బాగా చేసుకోవాలనుకుంటాడు, అన్యజనుడు వాడికి యానివర్సరీలు ఉంటాయి, పండగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, అందులో ఆనందపడాలనుకుంటాడు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత ప్రభు శిలువ త్యాగం నీకు బాగా అర్థమైతే, ఈ రక్షణ బయట వరకు తీసుకెళ్లాలన్న బాధ్యత నీ భుజాల పైన ఉంటే, నీ కార్యక్రమాల ప్లానింగ్ ఎలా ఉంటది అంటే, ఏదో ఒక రకంగా అక్కడ సువార్త జరిగించాలి,
బర్త్డే కార్యక్రమం పెట్టి వాక్యం చెప్పించాలి, యానివర్సరీకి వాక్యం చెప్పించాలి. ఏదైనా దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు ఆ కృతజ్ఞతగా మా ఇంటి ముందో మా గుమ్మం ముందో ఒక గ్రౌండ్ లోనో ఒక సభ పెట్టి నలుగురికి దేవుడు మాటలు చెప్పించాలి. ప్రభువు నమ్మిన తర్వాత ప్రభు బాగా అర్థమైతే సువార్త ప్రకటిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, బైబిల్లో ఒక ఆవిడ్ని, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. ప్రభు దగ్గరికి వచ్చింది, ఆవిడ పాపాలన్నీ చెప్పాడు, నీకు 5 భర్తలు అన్నాడు. వెంటనే మారు మనసు పొందింది, ప్రభువును విశ్వసించింది, ఆయన నమ్మింది, ఆయన మెస్సయ్యా అని కనుగొన్నది. వెంటనే ఆవిడ చేసిన పని ఏంటి చెప్పండి? ఆ కొండను అక్కడ విడిచిపెట్టి పరుగున ఊర్లోనికి వెళ్ళి ఎవరి గురించి ప్రకటించింది? యేసు ప్రభు గురించి. అంటే ప్రభువును నమ్మిన వాళ్ళందరూ ప్రకటించాలన్న సూత్రాన్ని పాటించింది ఆవిడ. మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ప్రతిసారి చెప్తారు మీకు ఏమని? మీరు రొట్టెలోని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. వినాలా వద్దా అని అడిగి చెవులతో ఇలాగినేసి చెవుతో వినేసి చెవుతో మనం వదిలేసి ఆ రొట్టె ద్రాక్షం తీసుకుని మూత ఇలా తుడుచుకుని ఇంటికి వెళ్ళిపోతాం మనం. ఆజ్ఞ కదా అది? ఆజ్ఞ కదా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 చాలా ఆజ్ఞలు విడిచిపెట్టేశాం. అసలు బైబిల్లో దేవుడు చెయ్యమని చెప్పిన చాలా ఆజ్ఞలు మనం విడిచిపెట్టాము. ఆజ్ఞ అతిక్రమం క్రైస్తవులకి పాపమే. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన నీకేదో ఎక్స్క్యూజ్ ఉంటదని అనుకోకు. అలా అనుకుంటారనే ఒక వ్యక్తి జీవితాన్ని కూడా తీసుకొస్తాను ఇప్పుడు నేను. మొదటి తిమోతి 6:18 చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము 17 నుంచి చదివితే ఎవరికి చెప్తున్నాడు అంటే, ఈ లోకంలో ఎవరైనా ధనవంతులుగా ఉంటున్నారా, కాస్త మంచి స్థితిలో ఉన్నారా, వాళ్ళ గురించి ఒక ఆజ్ఞ చెప్పిన ఆయన, వాళ్ళకున్న డబ్బుతోనో వాళ్ళకున్న ఆస్తితోనో దాని యందు నమ్మిక ఉంచొద్దని చెప్పు. వారు ఏం చేయాలి అంటే 18వ వచనం నుంచి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తమును రాబోయే కాలం, మరణం తర్వాత ప్రతి మనిషికి ఒక కాలం రాబోతుంది కదా, ఆ రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఇది చూడండి, మళ్ళా వచ్చింది ఇక్కడ. ఎలా ఉండాలట? మేలు చేయువారును. ఇందాక అక్కడేమన్నాడు? యాకోబు 4:17లో మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇదిగో మీరు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. లోక సంబంధమైన ధనం అంటే చెల్లదు రాబోయే జీవితానికి. నీకు వాస్తవమైన జీవితం కావాలంటే భూమి మీద లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, కార్లు ఉన్నాయంటే ఇవి నాట్ యాక్సెప్టబుల్ ప్రభు దగ్గర. నువ్వు మరణించే లోపు నీకు ఉండవలసిన ధనం ఏంటంటే సత్క్రియలు అనుధనమును అన్నాడు. సత్క్రియలు అంటే సువార్త కార్యక్రమాల పేరుతో ఈ ధనం ప్రభు దగ్గర చెల్లుతుంది. సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో, నీకున్న ధనములో, నీకున్న ఆస్తిలో, నీకున్న డబ్బులో, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వాళ్ళకి చెప్పు అన్నాడా? ఆజ్ఞాపించు అన్నాడా? ఇది ఆజ్ఞానా? ఇప్పుడు చూసారు అలాగుందా బైబిల్? ఇది ఆజ్ఞానా? ఆజ్ఞ. ఈ ఆజ్ఞాతిక్రమం ఏమవుతుందో నాకు చెప్పాలి. ఏమవుతుంది? పాపమేనా? మీరు మేలు చేయవారును అన్నాడు. ఏ మేలు చేయటం లేదు, పాపం కదా. మీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వాలి అన్నాడు. ఎప్పుడు మన ధనాన్ని ఖర్చు పెట్టి ఎవరికి వాక్యం చెప్పలేదు, చెప్పించలేదు, పాపం కదా. ఇవన్నీ ఆజ్ఞలు అన్నాడు. చూసారా కిందకెళ్ళేసరికి ఆజ్ఞాపించుము. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏమండి ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు ఎలా ఉందంటే, ప్రభువును నమ్మిన వాడు ప్రభు పని చేయకపోవటం ఏమవుతుంది? ఇప్పుడు పాపం అవుతుంది. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను నేను. ప్రభువును నమ్మిన వాడు ప్రభు పని ఎందుకు చేయటం లేదు? ప్రశ్నించుకుందాం మనం. పోనీ ఎవడి గురించో మనకొద్దు, అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రభువులోనికి వచ్చిన తర్వాత సమరయ స్త్రీ ప్రభువును నమ్మిన తర్వాత సువార్త ప్రకటించిందని తెలుసు, మనం ప్రకటించాం. యేసుక్రీస్తుల వారి దగ్గరికి రాకమునుపు అపోస్తలుడు ఎలాగో బ్రతికారాళ్ళు,
కానీ అపోస్తలులు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకుని ప్రభు సేవలో ఉన్నారని తెలుసు మనకి. మనం అలా ఆలోచిస్తామా? మనం సేవ చేయాలి, మనం ప్రభు కోసం ఏదైనా చేయాలని మనం ఆలోచిస్తామంటే ఆలోచించాం. ఏంటి దీనికి కారణం అని లోతుగా ఆలోచిస్తే మనల్ని కూడా పాపము చెరపట్టింది. పాపం ఏం చేసింది? చెరపట్టింది. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని పాపం చెరపట్టడం ఏంటండి? పాపానికి మాకు 4 కిలోమీటర్ల దూరం ఉంటది అనుకుంటారు మీరు. చెప్తాను ఇప్పుడు నేను. పాపం ఎలా కనపడుతుంది అంటే, పాపానికి ఉన్న 4 లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపం మనిషికి ఎలా కనబడుతుంది అంటే అందంగా కనబడుతుంది. ఎప్పుడు పాపం ఎలా కనబడుతుంది? కంటికి అందంగా ఉంటది. ఇది పాపం అన్నట్టు భయంకరంగా ఏం కనబడదు. పాపము కంటికి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. పాపం చేసేటప్పుడు మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. రెండోది. మూడోది, పాపం ఎప్పుడు కూడా పరిపక్వం అవుతుంది. పాపం పండుతుంది అంటారు కదా లోకంలో. ఆ పండే కాలం వస్తుంది, అంటే బయటపడే కాలం వస్తుంది. పాపం ఎప్పుడైతే బయటపడిందో మనిషి శోక సంద్రంలోనికి వెళ్ళిపోతాడు, దుఃఖంలోనికి వెళ్ళిపోతాడు, ఏడుపులోనికి వెళ్ళిపోతాడు, బాధల్లోనికి వెళ్ళిపోతాడు, కష్టాల్లోనికి వెళ్ళిపోతాడు. 3వ స్టేజ్ ఇది. చివరిగా 4వ స్టేజ్ ఏంటంటే, పాపం చేసిన వాళ్ళు ఎవరిని కూడా దేవుడు శిక్షించక మానడు, శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఎవరి శిక్షలోకి? దేవుని శిక్షలోనికి వెళతాడు. మళ్ళీ వస్తున్నాడు పైనుంచి, మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను ఇప్పుడు. పాపం కంటికి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. రెండోది, చేస్తున్నప్పుడు ఎలా ఉంటది? ఆనందంగా, సంతోషంగా ఉంటది. మూడోది, ఈ పాపం దొరికిపోయినప్పుడు ఆ మనిషికి ఎలా ఉంటది? శోకం, ఏడుపు, దుఃఖం, బాధ. ఏమండి, వీడా మంచోడు అనుకున్నాం, వీడు ఎలాంటోడా? చూసారా, అప్పటి వరకు గౌరవించిన వాళ్ళు, అప్పటి వరకు అన్నయ్య అన్న వాళ్ళు, అప్పటి వరకు అక్క అన్న వాళ్ళు, అప్పటి వరకు చెల్లి అన్న వాళ్ళు, ఏంటి ఈమె ఇంత పాపం చేసిందా? ఎవరైనా మాట్లాడతారా? పలకరిస్తారా? మొహం మీద ఉమ్మేసినట్టుగా వెయ్యకపోయినా ఒక్కసారి కింద నుంచి పైకి నుంచి బాబో ఈవిడ ఆవిడట అని పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? తట్టుకోలేని హృదయ ఏమండి వేదన కదండి అది. 3వ స్టేజ్ అది. 4వ స్టేజ్, నా దగ్గరకు వచ్చి కూడా పాపం చేసావంటే నేనెందుకు విడిచిపెడతాను? దాన్ని బుద్ధిపూర్వక పాపము మనిషికి కలిగించే అతి భయంకరమైన భ్రమ. పాపము వలన కలుగు భ్రమ. మీకు ఉదాహరణ చెప్తాను అర్థం అవడానికి. ఈ పాఠం చెప్పాలనుకుంటున్నప్పుడు అండి కొంచెం నెట్లో రీసెర్చ్ చేశాను అక్రమ సంబంధాల గురించి. ఎందుకు మనిషి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు? ఇంట్లో భార్య ఉంటది, ఎదిగొచ్చిన పిల్లలు ఉంటారు, వీడు మాత్రం బయట అక్రమ సంబంధం పెట్టుకుని మరొక ఆవిడతో ఉంటాడు. ఏంటయ్యా కారణం అంటే, చాలా మంది అండి మగవాళ్ళు చెప్పిన ఆన్సర్స్, విడాకులకు వచ్చేసారు, మీ ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు, ఏంటి కారణం, ఏంటి కారణం, ఏంటి కారణం, ఏంటి కారణం అని రీసెర్చ్ చేస్తే ఓవరాల్ గా ఏమంటే తేలిన విషయం ఏంటంటే, అక్రమ సంబంధాలకు సంబంధించిన తేలిన విషయం ఏంటంటే, వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి వాళ్ళ భార్యలో అందం తగ్గుతుందట. ఏం తగ్గింది? అందం తగ్గింది. పిల్లలు కనగానే అందం ఎక్కడ ఉంటదండి? మొదట పెళ్లి కూతురులో ఉన్న అందం పిల్లల్ని కన్న తర్వాత ఉంటదా? ఉండదు. వీడికే పిల్లల్ని కన్నది పాపం. పిల్లల్ని కన్న తర్వాత అందం తగ్గగానే వీడి మైండ్ అట, పురుషుల మైండ్ అట, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ విషయంలో చెప్తున్నాను, అందరి విషయంలో కాదు ఇది. అందరూ ఇలా బుద్ధిహీనంగా ఆలోచించరు కదా. ఈ బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నాను. ఎదుగురా నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే అంటున్నాడు, నాకు నా భార్య తప్ప మిగతా వాళ్ళందరూ అందంగా కనబడుతున్నారు అంటున్నాడు. ఎలా కొంచెం ఆన్సర్ ఏంటట? భార్య తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా కనబడుతున్నారట? అందంగా. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడపిల్లల్ని అడిగారు, మీరు ఏంటి కారణం అంటే, నాకు సేమ్ మా ఆయన తప్పండి, నాకు అందరూ నచ్చుతారండి, మా ఆయన మాట్లాడితే నాకు ఇష్టం ఉంటుంది అన్నట్టు ఈవిడ. అంటే పరాయి స్త్రీ అందంగా కనబడుతుంది అంటే ఏమంటే అక్కడ కనబడుతున్నది
ఈవిడికి భర్త తప్ప అందరూ నచ్చుతున్నారట. నచ్చటం అంటే ఇంతకీ అది ఏంటి చెప్పండి? ఏది నచ్చుతుంది ఈవిడికి? పాపం నచ్చుతుందా? పాపం అందంగా ఉంటుందా? తెలీదు ఇది. ఇప్పుడు నిన్ను ఊబిలో పడేయాలంటే పాపం నీ దగ్గరికి ఎలా రావాలి? అందంగానే రావాలి, నీకు నచ్చేటట్టుగానే రావాలి. ఎందుకంటే నేను లాగాలి కదా ఊబిలోకి. అర్థమైందా? కనుక పాపం మనిషి కంటికి ఎలా కనబడుతుంది? ఆదాము అవ్వలతో పండు తినిపించాలి దెయ్యం. ముందు చెడు మాటలు చెప్పింది, వాళ్ళ బుర్రంతా పాడు చేసింది. వాళ్ళు బుర్రంతా పాడు చేసిన తర్వాత ముందు చూసినప్పుడేమో పండు మామూలుగా ఉందట. ఈ సాతాను వచ్చి వీళ్ళు బుర్రలు పాడు చేసేసిన తర్వాత అవ్వమ్మకి పండు ఎలా కనబడుతుందట? చూపునకు రమ్యమైనది. ఇంతకీ అందం పండులో ఉందా, పాడైపోయిన ఈవిడ హృదయంలో ఉందా? పండు పండే. ఈయన మగోడే, ఈవిడ భర్త మగోడే, పక్కోడు మగోడే. ఆయన ఎందుకు నచ్చుతున్నాడు అంటే ముందు నీ బుర్ర పాడైంది. బయట ఆయన ఏమంటే ఆవిడ నచ్చుతుంది, బయట పొరుగు అని భార్య నచ్చుతుంది అంటే ఈవిడలో లేనిది ఏంటి, ఆవిడలో ఉన్నదేంటి? సేమ్ శరీరం కదండి. పాడైంది ఏంటి ఇప్పుడు చెప్పండి? వీడి బుర్ర, వీడి హృదయం. అంటే అపవాది ఎంత తెలివిగా పాపంలోనికి లాగుతుందంటే, పాపాన్ని చూపించేటప్పుడు మనిషికి ఎలా చూపిస్తుంది? అందంగా ఉంటది. దొంగతనం చేసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి చేసేవాడికి? మరి ఏమీ లేదురా, ఒక్క దొంగతనం చేసే ఉంటే రాత్రికి రాత్రి నువ్వు సెట్ అయిపోవచ్చు అన్నారు అనుకోండి, ఆ మాట చెవికి ఎలా ఉంటది? నిజమే కదండి. ఒక్క రాత్రి ఏదో చేస్తే మరో 2-3 లక్షలు వచ్చినాయంటే మొత్తం సెట్ అయిపోయి అప్పులు తీరిపోయి అసలు నాకు మరి ఇంటి నిండా డబ్బులు ఉండి చక్కగా బండి కొనేసుకుని అప్పులన్నీ కట్టేసి నేను సెట్ అయిపోతానండి. దొంగతనం ఆ పరిస్థితిలో వాడి చెవికి ఎలా వినపడుతుంది? ఎలా వినపడుతుంది? అందంగా వెళ్ళిపోతాడు. దొంగతనం చేసాడు, 3 లక్షలు తెచ్చేసాడు, 4 రోజులు హ్యాపీగా ఉన్నాడు. 5వ రోజు ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎలాగుంది ఇప్పుడు? ఎలాగుంది? చూసేటప్పుడు అందంగా ఉంది, చేసేటప్పుడు హాయిగా ఉంది. ఆ దొంగతనంతో వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టుకుంటాడు, సంతోషంగా ఉన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? సరే, అర్థమవుతుందా? పాపం ఏమంటే చాలాసేపు చెప్పాలి, టైం లేదు, అర్థం చేసుకోండి. కొన్ని చెప్పేసి వెళ్ళిపోతాను. పాపం అంటే నిజంగానండి చాలా అందంగా కనపడుతుంది, సంతోషంగా ఉంటది, ఆనందంగా ఉంటది. అసలు నేను చాలా బాగుంటాను కదా ఇది చేస్తే అన్నట్టుగా ఉంటది. ఆడపిల్లలు చదువుకోమని స్కూల్కి పంపిస్తాం, కాలేజీలకు పంపిస్తామండి. కాలేజీలకు పంపించగానే ఆడెవడో వెదవచ్చి నీ జుట్టు చాలా బాగుంది అంటాడు. తర్వాత నుంచి పిల్లకి చదువు ఎక్కుతుందా? నిరంతరం ఇంకా అయ్యగారే ఆడు ఎప్పుడొచ్చి బాగున్నావు అంటాడా అని ఆడు కోసం చూడటమే. ఆడు వచ్చినట్టు సైతాను. కానీ ఆ ఒక్కసారి వచ్చి వాడు నువ్వు బాగున్నావు అనగానే మా అమ్మ ఎప్పుడు అనలేదు నువ్వు బాగున్నావని, మా నాన్న ఎప్పుడు అండు, మా ఇంట్లో మా అన్నయ్య ఉంటాడు ఎదవాడు ఎప్పుడు నాతో పోట్లాడుతూనే ఉంటాడు. కానీ ఈడొచ్చి మాత్రం ఏమన్నాడు? వచ్చినోడు అన్నయ్య అమ్మ నాన్న నీ మీద ప్రేమతో ఉంటారు. వాడు ఒక అవసరం వెనకాల పెట్టుకుని గాల వేయడానికి ముందుకు వచ్చి ఏమన్నాడంటే, ఏమంటే నల్లగా కర్రగా ఉన్న అమ్మాయిని కూడా నువ్వు చాలా బాగుంటుంది తెలుసా అంటాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటది పాపం? ఇంతకాలం నన్ను నల్లగా ఉన్నామన్నారు, కర్రగా ఉన్నామన్నారు అందరూ, ఈడు మాత్రం వచ్చి ఏమన్నాడు? నువ్వు చాలా అందంగా ఉన్నావంటే ఈడు మా ఊడిక, నా ప్రియుడు, ఈడు కోసం నేను ఏదైనా చేయాలి, అవసరమైతే ఇంట్లో ఉన్న బంగారం అంతా మా అమ్మకి తెలియకుండా బ్యాగ్లు పెట్టుకుని వెళ్ళిపోలా. అంతేనా? పాపం ఊబిలోకి లాగేటప్పుడు ఎలా చెప్తుంది? అది ఎలా ఉంటుంది? దాని పన్నాగం ఎలా ఉంటుంది? నేను లాగేంత వరకు అందంగా అవసరం తీర్చుకుంటాడు, బంగారం అమ్మేస్తాడు, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అంటాడు. అప్పుడు వరకు తెలుస్తుంది ఈ అమ్మాయికి వీడు ఉచ్చులేసాడని. తెలుస్తుందా? తెలీదండి. మీరిప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ మీ మనసులో పెట్టుకుని మీరు సమాజంలో తిరుగుతున్నారు కదా. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? వాకిట పాపము పొంచి ఉన్నది. మీ ఇల్లు దాటారంటే బయట ఏమని చెప్పండి ఇప్పుడు? పాపం. ఎంత జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత వివేకంతో ఉండాలి, ఎంత తెలివితో ఉండాలి. ఎవడైనా ఏదైనా మాట్లాడుతున్నా, ఎవడైనా నీకు ఏదైనా సలహా ఇస్తున్నా, ఇది నన్ను పాపంలో పడవేసే సలహానా, ప్రభువులో నన్ను నిలబెట్టే సలహానా, నేను పరలోకానికి వెళ్ళేదా, నేను పాతాళానికి వెళ్ళేదా? ఎందుకంటే చుట్టూ ఉచ్చు బిగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు వాడు. ఎవరు? అపవాది. అది గమనించి దేవుడు రాశాడు,
పాపము నీకేం కలిగిస్తుంది? భ్రమ కలిగిస్తుంది నాయన. నువ్వు బాగున్నావు అన్న భ్రమ కలిగిస్తుంది అన్నాడు. ఇప్పుడు చెప్తాను అసలు కథ. ఇందా చెప్పాను కదా, ఏంటి అసలు బైబిల్ ప్రకారం క్రైస్తవుడు దేవుడు పని చేయాలి, సేవలో ఉండాలి, తనదైన ఏమంటే కష్టార్జితాన్ని పట్టుకొచ్చి దేవుడికి ఇస్తూ ఉండాలి, దేవుడి కొరకు బ్రతుకుతూ ఉండాలి. కానీ ఇతను ఎందుకు దేవుడు పని చేయటం లేదు అంటే, బాగా వినండి, తెలుసో తెలియకో ఇతనిని కూడా పాపం లోకం వైపు ఆకర్షించింది. ఏంటో చెప్పన పాపం అది? దేవుడు పని చెయ్యవు, దేవుడి దగ్గరికి నువ్వు రావు. ఎందుకు రావటం లేదు, ఎందుకు చేయటం లేదంటే మనిషి చెప్పే ఆన్సర్ ఏంటి చెప్పండి నాకు. సింపుల్ గా అందరు చెప్పే ఆన్సర్ చెప్పండి. ఏంటి ఆన్సర్? కొంచెం ఉద్యోగంలో బిజీ అండి, వ్యాపారంలో బిజీ అండి. ఓకే, వెరీ గుడ్. ఉద్యోగం దేనికోసం చేస్తున్నావు? ప్రభు కోసమా, నీ కోసమా? నీ కోసమే. ఉద్యోగం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? నేను బిజీ అంటావు కదా, ఓవరాల్ గా చివరికి వస్తాను నేను. నువ్వు ఎంత బిజీగా దేనికోసం వెళ్తున్నావు చెప్పు? దేనికోసం వెళ్తున్నావు? అంతిమంగా ఎవరు పరిగెట్టినా దేనికోసం చెప్పండి? డబ్బు. డబ్బేనా? డబ్బే. యేసు ఏమన్నాడు తెలుసా? ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే అటువైపు ఉండిపోండి, లేదా ఇటువైపు ఉండిపోండి. నేను రెండిటికి దాసుని అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసాడు యేసు ప్రభు. ఎందుకంటే దేవుడిని ప్రేమించిన వాడు ధనాన్ని ప్రేమించలేడు, ధనాన్ని ప్రేమించిన వాడు దేవునికి సమయం ఇవ్వలేడు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి ఇది. దేవుడిని ప్రేమించిన వాడు ధనాన్ని ప్రేమించలేడు, ధనాన్ని ప్రేమించిన వాడు దేవునికి సమయం ఇవ్వలేడు. మాట్లాడుతాను, యేసుప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఈయన బిజీగా ఉన్న టైంలో యేసుప్రభు వచ్చాడు. ఎక్కడికి వెళ్తాడు నాకు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. 24వ అధ్యాయం మత్తయి సువార్త చదువుతున్నప్పుడు ఇద్దరు తిరగలు విసురుతున్నారట, ఒకడు ఎత్తపడ్డాడట, ఇద్దరు ఒక చోట కూర్చుని విసురుతున్నారట, ఒకడు వెళ్ళాడట, ఒకడు వెళ్ళలేదట. వీళ్ళిద్దరిలో ఇద్దరు పొలంలో ఉన్నారట, ఒకడు తీసుకెళ్ళిపోయాడట, ఒకడు పాదాలానికి వెళ్ళిపోయాడట. అదేంటది? ఒకడు లోకంలో బుజీగా ఉన్నాడు, ఒకడు దేవుడి కోసం బ్రతికిన వాడు అక్కడ ఉన్నాడు. అంటే అంతిమంగా నీ లైఫ్ లో నువ్వు దేవుడికి సమయం ఇవ్వకపోవడానికి గల కారణం, ఇంకా చెప్పాలి అంటే, ఆజ్ఞను దేవుడు పని చేయాలన్న ఆజ్ఞను నువ్వు అతిక్రమించేటట్టుగా నీకు తెలియకుండానే నీతో పాపం చేయించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు? ధనం కదా? ధనమేనా? ధన సంపాదనలో పడి కదా దేవుడు పని మానేశావు. ఇప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు పాపము కలిగించు భ్రమ అన్నాను కదా, అది అర్థం చేయిస్తున్నాను. దేవుడి దగ్గరకు రాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక లారీలు బిజినెస్ పెట్టాడు అనుకుందాం. ఏం బిజినెస్? ఏమీ లేనప్పుడు చక్కగా ఏమంటే డ్రైవర్ గా ఉన్నప్పుడు డ్యూటీ చేసుకునేవాడు, దేవుడి దగ్గరకు వచ్చేవాడు. డ్యూటీ చేసుకుని దేవుడి దగ్గరకు వచ్చి, ఏమంటే అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి, మా పరిస్థితులు బాగోలేదండి, ఒక 20,000 జీతం వస్తుందండి అన్నాడు. అయ్యగారు ప్రార్థన చేశాడు. కొద్ది రోజులకి ఈ లారీ నడుపుకుని 20,000 జీతం తెచ్చుకుని అతను సొంతంగా లారీ కొనుక్కున్నాడు. సొంతంగా లారీ కొనుక్కుంటే డ్రైవర్ గా పనిచేసినప్పుడేమో ఆదివారం సెలవు గుడికి వస్తాడు, సొంతంగా లారీకి వచ్చినప్పుడు ఆదివారం కూడా లారీ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఓకే, వెళ్ళండి జాగ్రత్తగా. ఒక లారీ వస్తేనే ఆదివారం గుడికి రావట్లేదంటే కొద్ది కాలానికి ఏమనిపిస్తుంది అంటే, ఒక లారీ ఉంటేనే ఇంత సంపాద వస్తుందంటే ఈఎంఐలో ఇంకో లారీ తీసుకుంటే రెండో లారీ తీసుకున్నాడు, ఇప్పుడు దాని మీద డ్రైవర్ని పెట్టాడు, ఇప్పుడు 2 లారీలకు ఓనర్ అయిపోయాడు. ఆదివారం కాదు కదా, సాయంత్రం పూట ప్రార్థన కూడా దొరకడిగా. ఇప్పుడు ఏమర్థం చెప్పండి మీకు? ఇతడిని ఇప్పుడు ఇతను పాపం చేస్తున్నాడా, లోకంలో ఎదుగుతున్నాడా? నాకు చెప్పాలి కరెక్ట్ గా. పాపం చేస్తున్నాడు. కానీ ఇలాగ లారీ మీద లారీ, లారీ మీద లారీ, 10 లారీలు కొన్న తర్వాత అతని ఇంటికి వెళ్ళారనుకోండి, అతని ఇల్లు ఎలాగుంటది? 10 లారీల ఓనర్ ఇల్లు ఎలాగుంటది? కింద గెస్ట్ రూమ్, పైన చివరిన ఎక్కడో అయ్యగారు, మధ్యలో పెద్ద పెద్ద గదులు, ఇంటి నిండా పెద్ద పెద్ద LED టీవీలు, ఇంటి ముందు 2 కార్లు, భవనం. మీరు చూడగానే ఎలాగున్నాడు అనుకుంటారు మీరు? అతనేమనుకుంటాడు? నేను ఎలాగున్నాను అతను ఫీల్ అవుతాడు.
సూపర్ అండి ఇలాగ అంటాడు. నేను ఇప్పుడు చాలా బాగున్నాను. మీరేమనుకుంటారా? ఇల్లు, ఆ కారు, ఆ బిల్డింగ్, వాళ్ళ ఆవిడ మెడలో పెద్ద పెద్ద నెక్లెస్లు చూడగానే మీరేమనుకుంటారు? వీళ్ళు చాలా బాగున్నారండి. ఇప్పుడు నేను అసలు చెప్పనా? పాపము వలన కలుగు భ్రమలో బ్రతుకుతున్నారంట. నేను కాదా? కాదా? పాపము వలన కలుగు భ్రమలో మేము బాగున్నాం అనుకున్నారు. వాళ్ళు బాగున్నారా? చచ్చిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతారు. నాకు చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? పాపము కలిగించే భ్రమ నువ్వు పాడైపోయావని చెప్పదు. నీకు ఎలాగుంటది? నీకేంటివే, లోకంలో ఎవడికి లేనంత ఆస్తుంది. చచ్చిపోతే పరలోకం వెళ్తావా? ఆస్తుంది. ప్రభు వస్తే నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడన్న ధైర్యం ఉందా నీకు? ఆ ధైర్యము నీలో లేనప్పుడు పాపము వలన కలుగు భ్రమ చేత నీ హృదయాన్ని నువ్వేం చేసుకున్నావు తెలుసా? కఠినమైపోయావు. ఏమండి, ఇప్పుడు నేను చెప్పాను చూసారు, ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం చెప్పాను అనుకోండి, మనసులో నేను తిట్టుకుంటా ఉంటాడు, పైకి తిట్టడు. ఈడు అలాగే చెప్తాడండి, లోకంలో ఉన్న వాళ్ళు అందరు ధనవంతులు లేరేటి, వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారా? ఏవో బైబిల్లో ఉన్నాయి, బ్రతకడానికి అలా చెప్తారు వాళ్ళు అంటాడు. ఏమైపోయింది హృదయం? ఇప్పుడు నా సొంత మాటలు చెప్తున్నానా, వాక్యం చెప్తున్నానా? వాక్యమే. నిజంగా వాడికి లోపల వాక్యము దేవుడు భయం ఉంటే ఈ వాక్యాన్ని బట్టి నేను తప్పు చేస్తానని రిలీజ్ అవ్వాలి. పొట్టి చెక్కలాగా. పొట్టి చెక్క ఎవరు? ధనవంతుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, డబ్బు సంపాదించాడు. జక్కయ్య తప్పిది అన్నాడు. దిద్దుకున్నాడు. ఇప్పుడు ఏ ధనవంతుడికైనా నేను చెప్పిన ప్రసంగం చెప్పాను అనుకోండి, మరలా అతను తీసుకొచ్చారంటే కుదరదు అంటాడు. అంటే హృదయాలు ఏమైపోయాయి? కఠినం. మరి దేన్నైనా టచ్ చేయండి. మీరు లోకంలో ధనవంతులు అవ్వడానికి ప్రయాసపడుతున్నది తప్పు. ఒకటి సిరికిని దేవునికి దాసులుగా ఉండ నేరలోని బైబిల్ చెప్పింది అన్నామా, ఈ పాయింట్ ని టచ్ చేసామా, అసలు ఆ ప్రసంగాన్ని ఎవరు ఇష్టపడరండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాగుంటది ఈ ప్రసంగం? చెవులకి ఎలాగుంటది? వినసొంపుగా. నీకు భూమి మీద వినసొంపుగా ఉన్న ప్రతి ప్రసంగం కూడా నిన్ను పాతాళానికి చేరుస్తుంది. భూమి మీద నిన్ను భయపెట్టి, భూమి మీద నిన్ను బాధ పెట్టే ప్రతి ప్రసంగము కూడా నీలో మార్పును తెచ్చి పరలోకానికి సిద్ధం చేస్తుంది. బ్రతికింది చాలు లోకంలో, బ్రతుకును లోకానికి ఇచ్చింది చాలు. బ్రతికిచ్చింది దేవుడు, దేహం ఇచ్చింది దేవుడు, కాలం ఇచ్చింది దేవుడు, కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీ ప్రాణాన్ని నిలువబెట్టింది దేవుడు. నువ్వు సంపాదించడానికి కాదు, కూర్చుకోవడానికి కాదు, లోకంలో ఉన్న నీ బంధువులకో, నీ కుటుంబానికో, నీ కాలాన్ని, నీ దేహాన్ని ఇవ్వడానికి కాదు. పరమందున్న తండ్రి కొరకు నువ్వు బ్రతుకుతావని నమ్మించిన జీవితాలు ఇవి. పాపము మనిషికి భ్రమను కలిగించి ఏమండి ఆ భ్రమలో ఉంచేసింది. మీకు సంగతి చెప్తాను, ఒక ఆయన జీవితాన్ని చెప్తానన్నాను కదా, టైం అయిపోయింది, రాసుకున్న తర్వాత చదువుకోండి. సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 15వ అధ్యాయము 13 నుంచి 30 వరకు రాసుకున్న తర్వాత చదవండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13 నుంచి మీరు చదివితే ఏమండి 13 నుంచి మీరు 30 వరకు రాసుకుని చదవండి. ఏం జరిగిందో చెప్పేస్తాను. నిజానికి దావీదు గొర్రెల కాపరి. దేవుడు ఆయన అంతఃపురంలోకి పెట్టాడు. అంతఃపురంలోనికి పెట్టిన తర్వాత అంతఃపురంలో ఉంటున్న దావీదు ఎవడు హోరున యుద్ధం జరుగుతుందండి. నిజానికి దావీదు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఇదే అంటున్నాను, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు పని లేదో నువ్వు పాపంలో పడతావు. దావీదు యుద్ధానికి వెళ్ళిపోతే పడకపోయేవాడు ఈ పాపంలో. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా అంతఃపురం మిద్దుపై తిరుగుతున్నాడు. కిందగా ఒక ఆవిడ స్నానం చేస్తుందట. ఎవరు? బత్షెబా, ఉరియా భార్య. ఎవడు ఇంటి నిండా భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, సౌలు నుంచి వచ్చిన భార్యలు చాలా మంది ఉన్నారు. అదేంటే అప్పట్లో చట్టం, ముందు రాజు భార్యలు అందరూ కూడా తర్వాత రాజుకు భార్యలుగా చేరిపోతారు. అంతమంది భార్యలు ఇంట్లో ఉంటే ఎవడు ఎక్కడో స్నానం చేస్తున్న బత్షెబా దావీదు కంటికి ఎలా కనబడిందట? అందంగా కనబడిందట. తెచ్చుకున్నాడు, అనుభవించేశాడు, పాపం చేసేసాడు, గర్భం దాల్చేసింది ఆవిడ. ఈ పాపం ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఈరోజు వ్యభిచారం చేయటమే ఒక నేరం అయితే,
చూడండి జాగ్రత్తగా వినండి. పాపము కలిగించే భ్రమ ఎలా ఉంటుంది చెప్తున్నాను. భ్రమలో పడిపోయాడు, పాపపు భ్రమలో, వ్యభిచార భ్రమలో, అందపు భ్రమలో పడిపోయాడు, వ్యభిచారం చేశాడు, ఆవిడ గర్భవతి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ గర్భం నా అకౌంట్ లోకి ఎలాగొస్తుందో కనుక ఇప్పుడు అర్జెంట్ గా నేను ఏం చేయాలి అంటే ఆమె భర్తను గనక నేను చంపించేస్తే ఈవిడ పర్మనెంట్ గా నాకేమైపోద్ది, భార్య అయిపోద్దని వ్యభిచారం చేయటమే తప్పైతే నెక్స్ట్ ఎవరికి తెలియకుండా ఏ ప్లాన్ వేసాడు దావీదు? మర్డర్ ప్లాన్ వేసాడు. చదువుకోండి, అక్కడ ఉంటది అంతా. హోరుగా యుద్ధం జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టించండి, అక్కడ కావలసి చంపించేసాడండి. ఉరియా చచ్చిపోయాడు, బత్షెబని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఏమండి, ఎవరికి తెలియదండి దావీదు ఈ పాపం చేస్తున్నట్టుగా ఎవరికి తెలీదు, మూడో కంటికి తెలీదు. ఇప్పుడు మాట్లాడగినండి, దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు చెప్తాను. పాపం చేస్తుంటేనండి దేవుడికి తన పర అనే భేదాలేవి ఉండవు. దావీదు ఎవరికి తెలియకుండా చేస్తున్నాడు. దేవుడు ఆ సంగతి దాచేసాడు అనుకోండి, ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి అసలు ఆ సంగతే ఉండదు. దాచాడా దేవుడు, బహిర్గతం చేసాడా? అంటే పాపం అనేది ఎప్పటికీ బయట పడక మానదు. నాతానుని పంపించాడు, దావీదు నువ్వు చేసిందేమి నాకు నచ్చలేదు, కావాలని అడిగితే ఐశ్వర్యం ఇచ్చాను, రాజును చేశాను, నువ్వు ఏది అడిగితే అది నేను ఇచ్చేవాడిని, న్యాయంగా నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి, కానీ నన్ను పక్కకు పెట్టి నా ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి పొరుగువాడిని ఏది ఆశించొద్దని నువ్వు చిన్నప్పటి నుంచి చదువుతున్నవే బైబిల్. పొరుగువాని భార్యను ఆశించకూడదని బైబిల్లో ఆజ్ఞగా, నిబంధనగా శాసనం చేసిన ఆ శాసనాన్ని మీరి ఇంతటి పాపానికి ఒడిగట్టావంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది దావీదు. నాకు కరుణించి అది ఒక్కటే మాత్రం చేయటం లేదు, కానీ నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, కాచుకో అన్నాడు. తర్వాత దావీదు జీవితం ఏమైందో మీకు తెలియదు కాదు. ఏమైపోయిందో తెలుసు, ఒక్క మాట చదువుతారా? 15:30 చదవండి. ఏడుస్తాం మనం నిజంగా దావీదు జీవితంలో ఆ సంఘటన మన కళ్ళకు అర్థమైతే. పాపం నిన్ను ఎప్పటికైనా ఇలాగే ఏడిపిస్తుంది. పాపం చేస్తాను ఇప్పుడు నువ్వు బాగున్నావు అనుకుంటున్నావేమో, ఎప్పటికైనా పాపం చేసిన ప్రతి ఒక్కడు ఏడుస్తాడు, కన్ఫర్మ్ ఏడుస్తున్నాడు దావీదు. 15:30 అయితే దావీదు ఏర్పడినట్టుగా అయితే దావీదు ఒలివ కొండల ఎక్కుతూ, ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచు, ఎవరు ఏడుస్తున్నారు? రాజు ఎందుకు ఏడుతున్నాడు? చప్పట్లు కొడితే ఎవరు అక్కడ అంటే 100 మంది వచ్చి నిలబడుతుంది సైన్యం. రాజు ఏడవటం ఏంటండి? ఎందుకు ఏడుపు? పాపం చేశాడు, శిక్షలు అమలైపోయాయి. సొంత గర్భాన పుట్టిన అబ్షాలోము అనే కొడుకు కత్తి పట్టి నరకటానికి వచ్చాడు దావీదు మీదకి. విషయం ఏంటనుకున్నారు? టైం అయిపోయింది, చదువుకోండి, అక్కడ చాలా బాగుంటది. ఏమంటే కత్తి పడితే 10,000 మందిని నరికిన ఒకప్పటి దావీదు కేవలం కొడుకు ఒక చిన్న సైన్యాన్ని వేసుకొని మీదకి వస్తుంటే అప్పటికి దేవుడు విడిచిపెట్టేశాడు. పాపం చేశాడు కదా, దేవుడు విడిచిపెట్టేశాడు. నేను ఎలాగో చచ్చిపోతానన్న ప్రాణ భయంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పోగు చేసుకుని అంతఃపురంలో అడవులకు పారిపోవలసిన పరిస్థితి దావీదుకి ఏర్పడింది. పారిపోవటంలో కూడా ఎలాగ పారిపోతున్నాడు తెలుసా? ఏడ్చుకుంటూ. నాకేంటి పరిస్థితి, కొడుకు తరమటం ఏంటి, అంతఃపురంలో ఉన్న నేను కొండలకు పారిపోవటం ఏంటి, ఏంటి దేవా నాకు ఆ పరిస్థితి అని ఏడ్చుచూ. తర్వాత చూడండి అక్కడ ఏమైనా ఉంటుందో, ఏమన్నా ఒలివ కొండలు ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని, పాదరక్షణ లేకుండా, కాలుకు చెప్పులు లేకుండా కాలి నడకన ఏడ్చుకుంటూ అడవులలోనికి పారిపోవలసిన పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చిందో నాకు చెప్పాలి. ఏంటి కారణం? పాపము వలన కలిగిన భ్రమ. బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు ఎలా ఉండుంటాడు దావీదు? చాలా ఆనందపడ్డాడు. పాపం కంటికి అందంగా కనపడింది, చేసినప్పుడు ఏమిచ్చింది? ఆనందాన్ని ఇచ్చింది. బయట పడిపోయిన తర్వాత జీవితం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏడ్పు. నీదైనా నాదైనా అంతే. చాలా మంది ఎవరికి తెలియకుండా కానిస్తున్నాం అనుకుంటారు. ఎంతకాలం కానిస్తారు? పాపము తప్పు ఎప్పటికీ బయట పడక తప్పదు. బయట పడింది, జీవితం నాశనం అయింది, ఏడుపు, కన్నీరు, వేదన
ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అన్ని యుద్ధాలలో విజయం ఇచ్చిన దేవుడే విడిచిపెట్టాడు. సొంత కొడుకు నుండి తప్పించుకోలేక, వాడితో యుద్ధం చేయలేక పారిపోవలసిన పరిస్థితి అండి దావీదుది. పాపము భ్రమ కలిగిస్తే నీ జీవితం, నా జీవితం ఎప్పటికైనా ఇలా కన్నీళ్లలో మునిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు అన్నాడు కదా. ఎవడు ఈ ఒక్క విషయంలో మాత్రం దావీదు పాస్ అయ్యాడండి. కఠినపరచబడకుండా తన హృదయాన్ని దిద్దుకున్నాడు. నేను తప్పు చేశానండి, నా పాపం వలన ఈ శిక్షలన్నీ, నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏనాడైతే చేసుకుంటానో, నా పాపం నేను నా తండ్రి ఎదుట ఒప్పుకొని ఎప్పుడైతే కడుక్కుంటానో అప్పుడు గాని నాకు మళ్ళా పూర్వస్థితి రాదు అని 51వ కీర్తన రాశాడంటే మీకు తెలియదు కాదు. చేసిన ఒక్క తప్పుకోనండి పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చాడండి. 51వ కీర్తన అంతా మీరు చదవండి. ఈ బత్షెబతో పాపం చేసిన తర్వాత, ఏమంటే దేవుడు శిక్షలు విధించిన తర్వాత దేవుడికి ఏడ్చుకుంటూ రాసిన కీర్తన అండి అది. నా అతిక్రమములు కడుగు, నా పాపాలు కడుగు, నా దోషాలు తీసివేయి, నీ పరిశుద్ధాత్మ దేవుడిని నాలో నుంచి తీసేయద్దు, నీ రక్షణానందం మరలా నాకు కలిగించు దేవా. ఏదో తెలుసో తెలియకో ఆనాడు పడిపోయాను తండ్రి, అది నన్ను లాగేసింది తండ్రి, ఊపి పాపపు ఊపి నాకు అందంగా కనపడింది. ఆ రోజు భ్రమ కలిగించింది. ఆమె తెచ్చుకుంటే నువ్వు చాలా బాగుంటావు, నాకు భ్రమ కలిగించింది. ఆ భ్రమలో తప్పు చేసేసాను తండ్రి, మీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కడగండి, మరలా నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చేయండి. ఒకప్పుడు కత్తి పడితే 1000 మంది నరికాను కదా, రక్షణ ఆనందం, ఆనందాన్ని మరలా నాకు ఇచ్చేయండి, ఇదిగో ఈ పరిస్థితి నుండి నన్ను తొలగించండి అని ఏడ్చాడండి. ఏడుపుతో రాశాడండి ఆ కీర్తన. చదువుకోండి తర్వాత. దేవుని పిల్లరా, నేను చెప్పేది ఒకటే, దేవుడు పని చేస్తే నీకు భూమి మీద కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వేదనలు ఉంటాయి, డబ్బు ఉండదు, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ శాశ్వతమైన లోకం నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు పని చేస్తుంటే ఇదిగో లోకంలో నేను బాగోవటం లేదు కదా, డబ్బు ఉండటం లేదు, ఇంటి నుండి కష్టాలు ఉంటున్నాయి, అప్పులు ఉంటున్నాయి, వేదనలు ఉంటున్నాయి అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి నీకు లోక సంబంధమైన పనులు మునుగుతావో ఈ జీవితం బాగుంటది. దావీదుకి ఎలాగైతే దుఃఖం వచ్చిందో, ఇప్పుడు నువ్వు దేవుడు పని చేయకపోవటం పాపం. ఈ పాపం వల్ల నీకు ఎప్పటికైనా ఏం కలుగుతుంది? దుఃఖం. ధనవంతుడు లాజరు ఇద్దరు గురించి మీకు తెలుసు. ధనవంతుడు వెళ్ళిపోయి ఇప్పుడు ఏడుస్తున్నాడా, ఆనందపడుతున్నాడా? ఎందుకు ఆనందపడుతున్నాడు నాకు చెప్పండి. వాడి జీవితకాలం అంతా దేనికి బ్రతికాడు? తినాలి, త్రాగాలి, సుఖించాలి. చచ్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుతున్నాడు. ఆ ఏడుపు ఏదో 60-70 ఏళ్ళు చిన్న జీవితంలో చిన్న చిన్న కష్టాలకి తట్టుకుని దేవుడికి ఇచ్చుకుంటూ, దేవుడు పని చేసుకుంటూ, దేవుడు విడిచిపెట్టకుండా నమ్మకంగా బ్రతికామనుకోండి, మరణం తర్వాత యుగ యుగాలు సంతోషమే కదండి తండ్రి ఎదుట. మనం ఎందుకు లాగబడుతున్నాం ఈ లోకంలోకి? మనం ఎందుకు లాగబడుతున్నాం ఈ పాపంలోనికి? క్రైస్తవులు కొత్తగా నూతన ప్రాంతంలో ఎవరు అడిగిన ఈ టైటిల్ ఇస్తున్నానండి. పాపము మనకేం కలిగిస్తుంది? నువ్వు బాగున్నావన్న భ్రమ కలిగిస్తుంది, అంతిమంగా నిన్ను పాతాళంలో ఏడిపిస్తుంది. జాగ్రత్త. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్న సమయాలకు ఉన్నతను బట్టి మీ పిల్లలకి పాపము వలన కలిగించు భ్రమ ఎంతటి భయంకరమైనదో చెప్పాను. విని గ్రహించి వాటి చొప్పున జీవించు భాగ్యాన్ని కలిగించండి. మీ పిల్లల హృదయాలలో వాక్యాన్ని ఫలింపచేయండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. ఇంతవరదాకా మనం పిలవగానే మనకు ఆహ్వానాన్ని అందుకొని మన మధ్యకు వచ్చి ఆలస్యమైన నిజంగండి మంచి పాఠాన్ని మనకు, ఏం పాఠం అండి? పాపము వలన కలుగు భ్రమ. చక్కటి అంశాన్ని మనకు వివరించి చెప్పిన మరి సిబిటి ప్రిన్సిపల్ మియాపూర్ అన్నయ్య మరి సీనన్న గారికి మరొకసారి చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. మంచిదండి, చాలా సంతోషం. మరి సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మోజిస్ గారు దయచేసి వేదికను అలంకరించాలని మనం చేస్తున్నాను. రండి. అలాగే మరి మన మధ్యకు మరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మరి కరీంనగర్ పట్టణానికి నల్లాల శ్రీనివాస్ గారు మరి నిజంగా
మన మధ్యకు వచ్చారు. మరి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లతో అభినందన తెలియచేద్దాం. బిఎస్పి పార్టీ తరఫున మరి చేసే మరి క్రైస్తవులు కనుక బ్యాక్గ్రౌండ్ కనుక మరి మన మధ్యకు వచ్చారు. అభ్యర్థిగా నిలబడుతున్నాడు కాబట్టి మరి మన మధ్యకు ఎందుకు వచ్చారంటే ప్రార్థన సహాయం కోసం వచ్చారు కనుక మరి నిజంగా మరి ఆయన వేదికను అలంకరించిన మీకు పరిపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుందండి. మరి ఒక ప్రత్యేక పాట ఎవరైనా పాడగలుగుతారు? ఎవరికైనా ఒక అవకాశం త్వరగా, మరి సమయం ఎక్కువ లేదు. సమయం మనం 1 గంటకే ముగింపాలి. మరొక గంట పెంచుకున్నాం. మరి ఈ గంటలో కూడా మరి మనం లీడ్ చేస్తే బాగుండదు. దయచేసి త్వరగా ఒక పల్లవి చరణం పాడినట్టుంటే మనం త్వరగా కానుకల సేకరణ జరుగుతుంది. ఓకే, మంచిదండి. మరి సహోదరులు మంచి పాట పాడి వినిపిస్తారు. వాట్సాప్ లో కూడా పంపించింది అంటే 9:30కే మీరు ఉండాలని. అన్నయ్య వచ్చే వరకు మరొక కూడా వింటున్నారు. మనం ముందుకు వస్తే ఇంకా కొన్ని విషయాలు మనం ఎక్కువ వింటాం కదా. ఓకే, మరి మంచిదండి. మనం అందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. మరొక పాఠం విందాం కొంచెం సమయంలోనే. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హలో 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 బ్రతుకు ఎంత కాలం లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గం ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి
బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము. బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము. బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, సుఖాలకై శోకములో నెట్టబడితివా. చేరుకో ప్రభుని సన్నిధి, బ్రతుకు ధన్యము. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. చక్కటి పాట పాడి వినిపించిన సహోదరులకు ప్రభుపేట వందనం తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో దయచేసి అందరూ కూర్చోండి. మంచిదండి. మరి ఈ సమయంలో లక్షపేట నుంచి వచ్చిన జేబీఆర్సీ కోఆర్డినేటర్ కిరణ్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కానుకల నిమిత్తం మరి మన మధ్య ఉన్న పాస్టర్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. ఏర్పాటు చేసుకుని నిలబెట్టినందుకు మీకు వందనములు తండ్రి. మీ పిల్లలుగా ఈ దినము ఇక్కడ కూడి మంచి పాఠాన్ని మేము నేర్చుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. పాపము ఏ విధంగా మమ్మల్ని భ్రమపరుస్తుందో తెలుసుకునే ఒక మంచి చక్కని అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీ కుమారుడు మీరు నిలబెట్టుకొని మాట్లాడేందుకు మీకు వందనములు తండ్రి. విన్న మేమందరము వాక్యాన్ని ఆలోచించి మా జీవితంలో అన్వయించుకొని ఒక మంచి దేవుని పిల్లలుగా క్రీస్తు సువార్తను అనేకులకు ప్రకటించే వారంగా ఉండే కృప మీరు దయచండి. ఈ సందర్భంగా సేకరించబడిన కానుకలను బట్టి మీకు వందనములు. నేను మరి మీ సేవకులుగా వారు వాడుతున్నప్పుడు వేసిన బిడ్డలకు నేను మరి తగిన ప్రతిఫలాన్ని దేవుని దయచేసి మీరు నడిపించమని మీకే వందనం చెల్లిస్తూ క్రీస్తుపడి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మంచిదండి. ప్రార్థించిన పాస్టర్ మోజెస్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మరి మరొక పాఠం విందామండి. ఎప్పుడైనా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకెప్పుడే కానీ 10 గంటల నుంచి 1 గంట వరకు జరగబోయే లేఖనాల పరిశోధన సదస్సులో ఇదే కాదండి, ప్రతి నెల జరుగుతుంది గనక మీరు దయచేసి సమయాన్ని పాటించవలసిందిగా మరి మనం చేస్తూ ఆలస్యం చేయకుండా అనేక మళ్ళా మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరి సిబిటి మియాపూర్ ప్రిన్సిపల్ అన్నయ్య మరి సీనన్న గారికి మరొకసారి చప్పట్లతో అభినందన తెలియజేస్తూ సమయాన్ని ఇస్తున్నాం. హలో, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవ, మరొక పాఠంలోనికి మేము వెళుతున్నాం. మీ మాటలో ఉన్న సారం అర్థం చేసుకోవడానికి కృప చేయండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, చాలా తక్కువ సమయం, మంచి పాఠం. పేతురులోని ధన్యత నీలో ఉన్నదా? పేతురు గారు బైబిల్లో మనకి కనబడతారు. యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక శిష్యుడు, అగ్రగణ్యుడు, సంఘాన్ని స్థాపించిన వాడుగా మనకి కనబడతాడు. ఈయన సంఘాన్ని స్థాపించడానికి కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభువు ఆయన్ని నిలబెట్టడానికి కానివ్వండి, ఆయనలో ఒక ధన్యత దేవుడు చూశాడు. అది మనందరిలోనూ చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందుకే ఆయనలో ఉన్న ధన్యత ఏంటి అన్నది మనం ఆలోచించాలి.
దేవుని పిల్లలారా, ధన్యత అనగానే మొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ పదానికి ఉన్న అర్థం మనకు తెలియాలి. పేతురులోని ధన్యత అనగానే అసలు ధన్యత అన్న పదానికి అర్థం మనకి తెలియాలి. ఇంగ్లీష్లో మీరు కొట్టారనుకోండి, ధన్యత అంటే ఇంగ్లీష్లో ఏమని చూపిస్తుంది అంటే బ్లెస్సింగ్ లేదా ఆశీర్వాదం అని కూడా అనవచ్చు. ధన్యత అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ధన్యుడు అనగానే ఎవరు? ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. వెరీ గుడ్. మనకి ఆశీర్వాదం అనగానే దేనిని మనం ఆశీర్వాదం అనుకుంటాం చెప్పండి? దేనిని ఆశీర్వాదం అనుకుంటాం? భూమి మీద 60-70 ఏళ్ల ఈ జీవితానికి ఏదైనా మేలు కలిగితే అది మాత్రం దాన్ని మనం ఏమనుకుంటాం? ఆశీర్వాదం అనుకుంటాం. మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏమంటాం? ఆశీర్వదింపబడ్డాడండి. మంచి ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం. కేసీఆర్ గారి పథకం ఉంది కదా, ఏదో పథకం, 10 లక్షల పథకం, దళిత బంధు అకౌంట్లో పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం? ఆశీర్వదించాడండి దేవుడు. అంటే ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏమనుకున్నాం? ఆశీర్వాదాలు, ధన్యతలు అని అనుకున్నాం కదా. ఏమండి, మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో దేవుడు చాలా రకాల ఆశీర్వాదాలు చెప్పాడండి. మనకు తెలియక మోసపోయాం ఎంతకాలం తెలుసా? చాలా మోసపోయాం మనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి బైబిల్లో. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా సన్నిధిలో నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు వినేవాడు ధన్యుడట? అప్పుడప్పుడు నెలకోసారో, క్రిస్మస్కో, జనవరికో కాదు. అక్కడ ఒక పదం ఉంది, అందుకే ఆ వచనానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. అనుదినము అన్నట్టు చూసారా? అనుదినము అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు దేవుడి వాక్యం ఎవడైతే వింటున్నారో వాళ్ళు ఎవరట? ధన్యులు అనగానే ఆశీర్వదింపబడిన వాళ్ళు అని అర్థం. అంటే ప్రతిరోజు వాక్యం వినటం, వినబడే అవకాశం మనకి దక్కటం కూడా మనకి ఏంటి చెప్పండి? ఇప్పుడు అది ఆశీర్వాదమా? దేవుడి వాక్యం ప్రతిరోజు వినటం ఆశీర్వాదమా? ఖచ్చితంగా పెద్దగా ఆశీర్వదింపబడిన వాడు వాడేనండి. ప్రతిరోజు మీకు బైబిల్ తరగతి ఉంటుందా? ప్రతిరోజు ఇలాంటి సత్యవాక్యానికి సంబంధించిన సభలు ఏమైనా మీకు దొరుకుతున్నాయా? ప్రతిరోజు మీకు వాక్యం దొరుకుతుందా? మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇది అంటే దేవుడి వాక్యం ప్రతిరోజు మనకి దొరకటం కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆశీర్వాదం, ధన్యత. ఇది పక్కకు పెట్టండి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసు ప్రభు తొలి ప్రసంగం, అది కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగంలో చాలా రకాల ఆశీర్వాదాలు చెప్పాడు. నిజానికి అవి ఆశీర్వాదాలలాగా మనకు కనపడలేదు అంతే. యేసు ప్రభు దృష్టిలో ఆశీర్వాదాలు, కానీ యేసు ప్రభుని నమ్మిన మనకు ఆశీర్వాదాలు కనపడలేదండి. విచిత్రం అది. అసలు నాకు ఇక్కడే బుర్రపాడైపోయిందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పుడు ఆయన నోరు తెరచేలాగా బోధింపసాగిను, ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము. అంటే భూమి మీద ఎవడైతే దీనుడైపోతాడో వాడు ధన్యుడట. ఇది యేసులో చెప్పిన ధన్యత, ఇది యేసులో చెప్పిన ఆశీర్వాదం. ఎవడు లోకంలో ఎవడైనా దీనుడిగా బ్రతకడానికి కోరుకుంటాడా? హెచ్చింపు బ్రతుకుని కోరుకుంటాడా? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు తను తగ్గించుకొని ఏమీ లేకుండా అలా ప్రశాంతంగా ఉన్నవాడు అందరూ చూసాడు, ఏడాడ తప్పుకుంటాడండి, ఏం చేతగానుడండి. అంటే మంచోడిని లోకం ఎలా చూస్తుంది అంటే చేతగానుడట. ఆడి లాగి దవడ మీద కొడేసాడు అనుకోండి, వాడికి చాలా పౌరుషం ఉందండి. గాంధీ పేరుటి సినిమా తీశారనుకోండి, ఆ సినిమా ఆడుతుందా? ఆడదు. యోగి అని చేతులు ఎంత పెద్ద కత్తిట్టారు అనుకోండి, ఆ సినిమా ఆడేస్తుంది. అంటే ప్రజలకి ఏం కావాలి? ఇప్పుడు హీరో అనగానే ఎగరేసి ముక్కల కింద నరికేస్తుంటే హీరో, పౌరుషం, హీరోయిజం.
దీనుడు ఎందుకురా నరుక్కోవటం, ఎందుకురా చంపుకోవటం, ప్రేమగా ఉందాంరా, కలిసి ఉందాంరా, ఎలాగుంటాయి మనిషికి బాగోవండి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? భూమి మీద ఎవడైతే దీనుడుగా మారిపోయాడో వాడు ఆశీర్వదింపబడినవాడు. యేసుప్రభుకి సిలువేస్తారు, మీకు తెలియదు కాదు. యేసుప్రభుకి సిలువేస్తున్నప్పుడు బాగా వినండి, సిలువను తప్పించుకొనగలిగిన శక్తి యేసుప్రభుకి ఉందా లేదా? ఉంది. సిలువేస్తున్నవాడు ఒక్కసారి కళ్ళు ఎర్ర చేశారంటే అక్కడికక్కడ మసైపోతున్నాడు. యేసుప్రభుని ఎవరు బంధించలేరు తెలుసండి, యేసుప్రభుని ఎవరు పట్టుకోలేదు. అందుకే బైబిల్ అంటాడు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. ఆయన అంతటా ఆయన ప్రాణం పెట్టాడు తప్ప ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదు. చాలా మందికి తెలియదు ఇది. నా ఇష్టపూర్వకంగా సిలువెక్కుతున్నాను, నన్ను ఎవడో సిలువేస్తాడు అనుకోకండి. ఈ మధ్యకాలంలో వాగుతున్నారు కదండి మతోన్మాదులు. 3 మేకులు పీక్కోలేకపోయాడు సిలువలో మిమ్మల్ని రక్షిస్తాడు అంటున్నాడు ఒక ఆయన సన్యాసి. సన్యాసానాలో సన్నాసానాలో తెలియటం లేదు. ఎందుకంటే ఒక కామెంట్ చేసేటప్పుడు కొన్ని కోట్ల మంది విశ్వాసాన్ని కామెంట్ చేసేటప్పుడు నోరు అదుపులో లేకపోతే సన్యాసి అనరు, సన్నాసే అంటారు. అది ఒకటి విశ్వాసం, ఒకటి నమ్మకం. నీకు ఇష్టం లేదనుకో నోరు మూసుకుని ఉండు. కామెంట్ చేసేటప్పుడు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావు. కోట్ల మంది నమ్మే ఒక దైవాన్ని కామెంట్ చేసావంటే నిన్ను మంచి మాట ఎవరంటారు, నీ వ్యక్తిత్వాన్ని మంచిదని ఎవరంటారు? ఇలాగే మాట్లాడతారు. నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడతానన్నాను ప్రభు అన్నప్పుడు ఆయన మేకులు పీక్కోలేకపోయాడు, రక్షించుకోలేకపోయాడు. ఎవడ చెప్పాడరా నీకు? ఆయన శక్తి సామర్థ్యాలు మీకు తెలియదు. గాలి తుఫాన్ ఆగండి అంటే ఏమైపోయినాయి? కుక్క పిల్ల తోక ఊపుకుంటూ యజమానుడి దగ్గర ఎలా నిలబడతాడో గాలి సముద్రం అలా నిలబడ్డాయి. సృష్టికర్త, క్రియేటర్ అతను. ఎవరనుకున్నావు యేసుప్రభు అంటే? తెలియక వాగుతారు. ఎందుకు అలా వాగుతున్నారంటే యేసుప్రభులో ఆయన జీవితకాలం అంతా ఏం కనపడింది? దీనత్వం. అదే కదా ఇప్పుడు మనం చెప్తున్నాడు అక్కడ, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆయన భూమి మీద దీనంగా బ్రతికింది, మేకులు వేస్తున్నా ఏమనకపోయింది, కొడతన్నా తిడతన్నా ఎవడు సహించుకున్నది, భరించుకున్నది. దేనికోసం చెప్పండి ఇప్పుడు నాకు? దేనికోసం? మరణం తర్వాత నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి నేను దీనుడిగా బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోక విషయంలో ఆయన దీనుడైపోతే లోకానికి ఇలాంటి మతోన్మాదులకు ఆయన ఎలా కనపడుతున్నాడు అంటే చేతగాని వాడిగా కనపడ్డాడు. ఇందా చెప్పాను కదా, మంచి చెప్పే ప్రతి ఒక్కడు లోకానికి ఎలా కనబడతాడు? చేతగాని వాడిగా. దేవుడు అనేసరికి నరికేయాలట. దేవుడు అనేసరికి కత్తులు పెట్టుకుని ఉండాలట చేతుల్లో. నువ్వు నరుగుతున్నావు, ఆయన నరుగుతున్నాడు. ఏంటి నీకు ఆయనకి తేడా? నరకలేదు, చంపలేదు, కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు. మనుషుల మనసులను మార్చుకుంటూ కొన్ని కోట్ల మంది హృదయాలను గెలిచాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన చేతిలో ఏముంది చెప్పండి? కర్ర, కత్త ఏముంది చెప్పండి? ఆయన ఏముంది ఆయన చేతిలో? ఏమీ లేదు. ప్రేమ. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టాడు. దీనుడిగా బ్రతికాడు. ప్రపంచం మొత్తం ఆయన పాదాల చెంత పడేటట్టుగా బ్రతికాడు. ఆయన గురించి కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి కామెంట్ చేయండి. కొన్ని కోట్ల ఆరాధ్య దైవం క్రీస్తు. కారణం అన్ని కోట్ల మంది ఆయన పాదాల చెంతకు రావడానికి కారణం ఆయనలో ఉన్నది ఏంటి? దీనత్వం. ఏమండి ప్రపంచంలోనండి, నేను చెప్తానండి డైలాగ్ జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎవ్వడు కూడా తిట్టిన వాడిని, కొట్టిన వాడిని, చంపుతున్న వాడిని కూడా క్షమించు అన్న డైలాగ్ ప్రపంచంలో ఎవడనేసాడా? ఒక్క యేసుప్రభు తప్ప. బాగా ఆలోచించిన. ఆయన తప్పి డైలాగ్ ఎవరైనా చెప్పారండి? పోనీ నిన్ను కొట్టేవాడిని, తిట్టేవాడిని కూడా క్షమించాలి అన్న భావజాలం ఈ సమాజానికి నేర్పిన ఒక్కడిని చూపించండి. ఒక్కడిని, ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. కొడుతున్న వాడిని కూడా ఏం చేయాలి? క్షమించండి ఆయన, ఫోన్లే అన్నాడు. ఎవరు చెప్పలేదండి ఇలాగా. అంటే ధీరుడిగా బ్రతకటం కూడా అది ఏంటి చెప్పండి ఇప్పుడు? ఆశీర్వాదమా? ఆశీర్వాదం. కింద చదువుతారా? మీకు చాలా తెలుసు. నాకు టైం అయిపోయిందే, నా వైపు చూసేయండి, నేను చెప్పేస్తున్నా ఉన్నాయన్న. అక్కడ ఆకలి దప్పిక గలవారు ధన్యులు. వాళ్ళు ఆకలి దప్పికలతో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు కూడా ఎవరన్నాడు? ధన్యులట. అదేంటంటే ఆకలితో ఉండటం ధన్యత ఏంటి? మనకేంటంటే 3 పూటల అవసరమైతే 4వ పూట పడిపోతే వాడు చాలా బాగున్నాడండి అంటాం మనం.
రివర్స్ లో చెప్తాడు చూసారా యేసు ప్రభు, భూమి మీద దేవుడి నిమిత్తం ఎవడైతే ఆకలి దప్పులతో ఉంటున్నాడో వాడు ఆశీర్వదింపబడినవాడు. మనకేంటి 4 పూటల తినేసి పొట్ట పెంచి బో అంటున్నాడు అనుకోండి. ఆడేటండి బాబు, దేవుడు వల్ల దీవించబడ్డా నరకానికి వెళ్ళిపోతాడా? అంటే ఆశీర్వాదాలు, ప్రభు చెప్పిన ఆశీర్వాదాలే మనకు సరిగా అర్థం అవ్వలేదు. కనికరం గలవాడు ధన్యుడు, వాడు కనికరము పొందుతాడు. భూమి మీద కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు ఏవైతే దేవుడి పక్షాన నీకు వస్తున్నాయో అవన్నీ నీకు ఏంటంట ఆశీర్వాదాలు అన్నట్టు. ఇవి కూడా ఆశీర్వాదాలే, కానీ ఇవి ఆశీర్వాదాలని ఎప్పుడు మనకి తెలియదు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు అన్నాడు. అంటే హింసలు, ఆకలి దప్పికలు, బాధలు, కష్టాలు, దీనత్వం ఇవన్నీ కూడా క్రైస్తవుడికి ఆశీర్వాదాలట. ఈ ధన్యతలని, ఇవి ఆశీర్వాదాలని, ఇవి నేను పొందుకోవాలి అని ఏ క్రైస్తవుడు ట్రై చేస్తాడు? సాక్షాత్తు ప్రభువు నోట వచ్చిన తొలి ప్రసంగంలోని తొలి మాటలవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనేసరికి అసలు ఆ ధన్యతల్లో ఏదైనా నాలో ఉందా అని ఎవరైనా చెక్ చేసుకుంటాం మనం? నాకు ఎప్పుడైనా ఆకలి బాధలు వేస్తున్నాయా చెక్ చేసుకుంటామా? ఏమంటే సువార్త ప్రయాణాల్లో ఉంటాం కదండి మేము, మాకు ఎప్పుడు ఆకలేనండి, టైంకి ఎప్పుడు భోజనం దొరకదండి మాకు. మీరు ప్రతిరోజు ఎన్ని గంటల భోజనం చేస్తారు చెప్పండి? 7, 8, 10 రోజు భోజనం చేస్తారు కదా మీరు. మేము ప్రతిరోజు 12 గంటలకు భోజనం చేస్తాం. మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకి తింటే రాత్రి 12 గంటలకు తింటున్నామంటే మధ్యలో కడుపు అంతా ఏంటి చెప్పండి? ఆకలి, తినడానికి టైం లేదు, తినే అవకాశము లేదు. ఆ టైంలో తింటే ఏమి వెళ్తుంది చెప్పండి? ఏదో తిన్నామన్న పేరుకు తింటాం తప్ప. ఏమండి ఎంత ఇబ్బంది పెడుతుంది శరీరం అంటే, ప్రతిరోజు పోని ఆ మీటింగ్ అయిన తర్వాత ఏదో పప్పుకూర సాంబారు వేస్తారంటే చికెన్ ఫ్రై అన్నయ్య ఎప్పుడు ఏ టైంలో? ఏమిటి శరీరం బాధ పెట్టినంతగా ఏది బాధ పెట్టదండి? ప్రయాణాలు, ఏమిటి వేడి చేసేయటం, రాత్రిపూట అరగకపోవటం, ఇవన్నీ కూడా దేవుడు పక్షాన వస్తారన్న కష్టాలు. కానీ ఏంటో తెలుసండి, అవి ఎప్పుడు మేము బాధలు అనుకున్నాం, శ్రమలు అనుకున్నాం, ఎప్పుడు అనుకోం మేము. అలాంటి బాధలు, శ్రమలు దేవుడి పక్షాన ఏంటో తెలుసండి ఆశీర్వాదం. ఎంతమందికి దొరుకుతుంది అది? ఎవరింట్లో వాళ్ళు హాయిగా భోజనం చేసి పడుకుంటున్నారు, మేము రాత్రిపూట ప్రయాణాలు చేస్తాం, ఎప్పుడో తింటాం, ఎక్కడో పడుకుంటాం, ఎప్పుడో కుటుంబాన్ని కలుస్తాం. ఇవి కూడా ఆశీర్వాదాలే. సేవ, భాగ్యం కదా, కష్టాలు ఆశీర్వాదాలు అవి. ఇలాంటిది ఒకటి దేవుడు పేతురు గారిలో చూశారండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, త్వరగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి అందరూ చదువుతాం, 17 వరకు, 13 నుంచి 17 వరకు. వీలైతే 18 కూడా రాసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 18 వరకు రాసుకోండి, త్వరగా చదవండి. యేసు పిలుపుదైన కైసరే ప్రాంతానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యుల్ని అడిగాడు. నేను చెప్పేస్తాను వినండి, టైం లేదు. యేసు ఓ ప్రాంతానికి వచ్చాడండి, వాక్యం చెప్పాడు. అదంతా వాక్యం చెప్పిన తర్వాత శిష్యులు కూర్చోబెట్టుకున్నాడు. అయ్యా, మనం కష్టపడి సువార్త చెప్తున్నాం కదా ఈ ప్రాంతాలన్నింటిలో, అసలు ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు నేను ఎవరిని అనుకుంటున్నారు, నేను ఎవరినని వాళ్ళు గుర్తుపట్టారు, నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు శిష్యులు ప్రజలు మాట్లాడుకుంటున్నది చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో యేసుప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఆ వచనం చదవండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. 15వ వచనం. 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, ఫస్ట్ ఈయన లేస్తాడు. ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా మొదట చేయెత్తేది ఎవరు? పేతురు. నేనే మొదట అంటాడు, ఏం చేయెత్తాడు. ఇప్పుడు పేతురు గారు చెప్తున్నారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు. పైన మన 14 వచనం మిస్ అయిపోయాడు. 14 వచనం, క్షమించండి, 14. ఏమండి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే అప్పుడు చెప్తున్నారు 14వ వచనంలో, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. జాగ్రత్తగా వినండి, ప్రజలు నా గురించి ఏం చెప్పుకున్నారంటే కొందరు ఏలియా అంటున్నారట, ఎవరిని? యేసు ప్రభుని. కొందరు ఇర్మియా అంటున్నారట, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారట, కొందరు ఏమంటున్నారట పేర్లు అనవసరం అంటే ప్రవక్తలలో ఒకడు. అంటే ఒక్క యేసు ప్రభు గురించి అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారా? లేదు. ఇది పక్కకు పెడదాం. ఇంతకీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళే అనుకుందాం. యేసు ప్రభు సాక్షాత్తు నోరు తెరిచి సువార్త చెప్పినప్పుడు సువార్తలలో
ఆయన తాను ఎవరినని చెప్పుకున్నాడు ప్రజలందరికీ? నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను పంపాడు, మీ పాపాలు తీయడానికి పంపాడు, మీ పాపాలు తీయడానికి నాకు అధికారము కలదు, సాక్షాత్తు నేను పరలోకంలో ఉన్న కన్నతండ్రికి కుమారుణ్ణి, మీ ప్రవక్తలందరూ చెప్పింది నా గురించే అన్నాడు. ఏమన్నాడు యేసుప్రభు? నేను పరలోకంలో ఉన్న దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. చెప్పింది నమ్మారా? వాళ్ళు నమ్ముతున్నదే నమ్ముతున్నారా ప్రజలు? బాగా వినాలే, యేసు ప్రభు చెప్పింది నమ్మరట. ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, ఇతను ఏలియా అండి, అతను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, నాకు అనవసరం అండి, ఇది నా నమ్మకం. ఇంకోడు అంటున్నాడట, ఇతను ఇర్మియా అండి, లేదండి యేసు దేవుని కుమారుడు, నాకెందుకండి, నా నమ్మకం నాది. అతను ఎవరు? ఇర్మియా. ఎలాగుంది ఇది? అంటే దేవుడు చెప్పింది తప్ప అన్ని నమ్ముతారా? అందులో మనం కూడా ఉంటాం. ప్రతిదినము మంచిదే అని దేవుడు చెప్తాడు. పెళ్లికి మాత్రం వాళ్ళు ముహూర్తాలు ఎట్టించుకున్నారని మనం ముహూర్తం ఎట్టిస్తాం. మనం నమ్మేమా? దేవుడు చెప్పింది మనం నమ్ముతామా? ఆచారాలు ఇవేమి వద్దురా బాబు. దేవుడి నోట నుండి మేలు రావాలన్నా, శాపం రావాలన్నా, కీడు రావాలన్నా ఎవరి నోట్లోంచి రావాలి? దేవుడు నోట నుండి రావాలి. ఆయన నోట నుండి రాకపోతే నీకేం జరగదంటే, పిల్లి ఎదురొస్తే వాళ్ళు వెళ్ళరు, మనం వెళ్ళం. నమ్మేవా దేవుడు మాటలని? బైబిల్ పట్టుకున్నాం అంతే, నమ్మిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మేము చూస్తాం కదా, బైబిల్ను పట్టుకుని అందులో ఉన్న ప్రతి మాటను నమ్మే వాళ్ళు చాలా కొద్దిమంది అండి. ఏమండి, బైబిల్ పట్టుకున్న తర్వాత ఒకే తండ్రి పిల్లలు మనం అంతా అని దేవుడు చెప్పాడు. ఒకే తండ్రి పిల్లలు అన్న తర్వాత కులాలు ఉన్నాయా? లేవు. కానీ పెళ్లి చేసేటప్పుడు మనం ఏమడుగుతాం చెప్పండి? అవతల వాళ్ళని ఏమడుగుతున్నాం? కొంచెం మా వాళ్ళని చూడండి. ఎవరు మీ వాళ్ళు? ఎవరండి మీ వాళ్ళు? కులం ఏంటండి క్రైస్తవుడికి? ఒకే తండ్రి పిల్లలు బాప్తిసం తీసుకున్న తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఎవడి స్త్రీ అని, పురుషుడని ఏ భేదమును, అందరూ ఒకటే, అందరూ ఒకే తండ్రి పిల్లలు అన్నప్పుడు ఆ మోరల్ వాల్యూస్ నువ్వే పాటించినప్పుడు నిన్ను చూసి ఎవడు మారతాడు? పేరుకు గుడికి వెళ్తారండి, అందరూ కులం అంటారు, అందరూ ప్రాంతాలు అంటారు, అందరూ అదే అంటారు, ఇతను కూడా అదే అంటాడు. ప్రాంతీయ అభిమానాలు, కులాన్ని బట్టి అభిమానాలు ఏంటివి? క్రైస్తవ్యమా ఇది? అంటే దేవుడు బైబిల్లో చెప్పిన మాటలు మనం నమ్ముతామా? ఆయన అలాగే చెప్తాడండి. ఇంతకీ నేను మాట్లాడుతాను ఇక్కడ, పెళ్లి చేసేటప్పుడు మా కులం వాళ్ళకి పెళ్లి చేస్తామని ఎందుకంటారంటే చాలా మందిని అడిగారండి, ఏమన్నా మీరు బైబిల్ పట్టుకున్నారు కదా, ఎందుకంటే ఇలా చేస్తున్నారంట అన్నారు. చెయ్యకపోతే మా బంధువులు గొడవ చేస్తారండి. ఎవరట? మా అమ్మాయిని మా కులంలో ఇవ్వకపోతే ఎవరు గొడవ చేస్తారట? బంధువులు గొడవ చేస్తారు. అంటే బంధువులు గొడవ చేస్తే బాధపడతావు, నువ్వు ఇలా కులాన్ని పాటిస్తుంటే దేవుడు బాధపడుతున్నాడు. ఇడు కులాన్ని విడిచిపెట్టలేదు రాని. దేవుడు బాధపడినా పర్వాలేదు, ఎవరు బాధపడకూడదు? మా వాళ్ళు బాధపడకూడదు. ఇంతకీ నిన్ను పరలోకానికి తీసుకెళ్తే మీ వాళ్ళ ఆయనేనా? చచ్చిపోయిన తర్వాత ఆయన ముందు నడబడిన తర్వాత ఏం బాబు ఇక్కడికి వచ్చావు అంటాడు. నేను మరి ప్రభుని నమ్మేశాను. మరి నువ్వు కులాన్ని విడిచిపెట్టలేదు కదా, భూమి మీద ఉండగా పెళ్లిళ్ళు నవ్వే చేసి కదా వెళ్ళిపోంటే, లేదు ప్రభు వాళ్ళని బట్టి నేను మరి అలాగ అయిపోయాను ప్రభు, వాళ్ళని బట్టి. మరి వాళ్ళని బట్టి అయిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అటు చూపిస్తాడు. ఎక్కడుంటారు వాళ్ళంతా? వాళ్ళని బట్టే కదా చేసావు, వాళ్ళన్న దగ్గర ఉండెళ్ళి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? తప్పు చేయకండి. బైబిల్లో ఏదైతే చెప్పాడో దేవుడు పాటించాలి. పేతురు గారు టాప్ అండి ఇక్కడ. అందరూ బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారట, ఏలియా అంటున్నారట, ఇర్మియా అంటున్నారట, ప్రవక్తలు ఒకటంటున్నారట. యేసుప్రభు విసిగిపోయాడండి. ప్రజలకి చెప్పినా నమ్మరా? నేను దేవుని కుమారుడు అంటే నమ్మరా? నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానంటే నమ్మరా? పోలి బాబు వాళ్ళ గొడవ వదిలేండి, వాళ్ళు అంతే దుర్మార్గులు, ఎప్పుడూ నమ్మరు దేవుడి మాటలు. మీరు నమ్ముతున్నారా శిష్యులారా? మీ సంగతి ఏంటి అన్నాడు. ఇప్పుడు చూడండి పేతురు గారు ఏమంటాడు. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అబ్బా, ఈయనేం చెప్పాడు? ఇర్మియా అన్నాడా? ఏలియా అంటున్నాడా? బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడా? నో. వాడెవడో నమ్మకపోతే నాకెందుకు ప్రభువా? వాళ్ళ సంగతి నాకెందుకు ప్రభువా? వాళ్ళు నమ్మట్లేదని నేనెందుకు రమ్మను ప్రభువా నిన్ను? నీవెవరంటే సజీవుడవైన దేవునికి కుమారుడవు, అంతేకాక
మమ్మల్ని రక్షించడానికి దేవుడు అభిషేకించిన క్రీస్తు మెస్సయ్య కూడా మీరే. అంటే ఇక్కడ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. లోకం నమ్మిన దానిని పేతురు గారు నమ్మటం లేదు. బాగా వినాలి. లోకం నమ్మిన దానిని పేతురు గారు నమ్మటం లేదు. దేవుడు చెప్పింది నమ్ముతాడు పేతురు గారు. మనమేంటి, మనం ఇక్కడే తేడా. అందరూ అది అంటున్నారు కనుక నేను అదే, అందరూ అది చేస్తున్నారు కనుక నేను అదే. నీకు బైబిల్ ఉంది కదా, దేవుడు చెప్పాడు కదా, అయ్యి ఎప్పుడు ఆదివారం చదువుకునేవండి అవన్నీ. పాటించడానికి కాదా? ఆదివారం ప్రసంగాలకా బైబిల్? సభలలో ప్రసంగాలకా బైబిల్? జీవితంలో పాటించడానికి నాకు చెప్పండి కరెక్ట్ గా. దేనికి బైబిల్? పాటించటానికి బైబిల్ అన్నప్పుడు వినే ప్రసంగాల వరకు బైబిల్ తెచ్చి జీవితంలో నీ ఇష్ట ప్రకారం ఎవడో లోకంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నాము అంటే అసలు మనల్ని బట్టి దేవుడు బాధపడతాడు కదండి. లోకంలో ఒక సామెత ఉందండి, సామెతలో ఉన్న సారాన్ని మాత్రం తీసుకోండి. లోకంలో ఉన్న సామెత ఏంటంటే, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. విన్నారా? సామెత లేదా ఇది? ఏమనాలట? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. అంటే ఆ సామెతలో ఉన్న సారం ఏంటంటే, నలుగురు నారాయణ అంటే నువ్వు కూడా ఏమనాలి, కులం అంతా కూడా గోవింద అంటుంది అనుకో, నువ్వు కూడా ఏమనాలి. అంటే నీకంటూ సెల్ఫ్ గా ఏవద్దు, ఎవడేదంటే నువ్వు కూడా అదే అను. ఇదేంటిది? ఎవడి లోకం వాళ్ళ దగ్గర ప్రామాణికంగా ఒక గ్రంథం లేదు కనుక నలుగురు ఏది నమ్ముతుంది అది నమ్ముతుంది. క్రైస్తవుడిగా నువ్వు దేన్ని నమ్మాలి చెప్పండి నాకు? దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఓ ప్రశ్న అడుగుతున్నాడు మన తమ్ముడు ఫోన్ చేసి, ఎమ్మెల్యే అభ్యర్థి గారు వచ్చారు కనుక జ్ఞాపకం వచ్చిందని నాకు. ఒక తమ్ముడు ఫోన్ చేసి నాకు, అన్నయ్య అందరూ మరి ఓట్లు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటారు కదా, క్రైస్తవులుగా మనం డబ్బులు తీసుకోవచ్చా అని అడిగాడు నన్ను. ఎందుకంటే 3 పార్టీ వాళ్ళు 3 ఆఫర్లు ఇస్తున్నారట. ఇప్పుడు నేను ఒక ఆయన దగ్గర తీసేసుకుంటాను అన్నయ్య, ఇంకొక అతనికి ఓటు అయింది కదా, మళ్ళీ అతను ఇచ్చేస్తాడు, నేను 3 దగ్గర తీసుకుని ఓటు ఒకటికే వేస్తాను కదా, అసలు తీసుకోవచ్చు ఇది అంటే ఎంత దారుణం రా. అక్రమంగా వచ్చే దేన్ని కూడా మనం ఏం చేయకూడదు, ఆశించకూడదు. పొరుగు వానిది అక్రమమైన దేన్ని కూడా మనం ఆశించకూడదు. మనం కష్టపడి సంపాదించింది తప్ప అన్యాయంగా అక్రమంగా వచ్చే ప్రతి దాన్ని కూడా దేవుడు శపిస్తాడు. వాళ్ళ 3లో మీ ఊరికి ఎవరు మంచి చేస్తారో చూసి వాళ్ళకి ఓటుకి డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. అంతే కదండి. ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరు మనకి కొంచెం ఫేవర్ గా ఉంటారు, ఎవరు మనకి కాస్త సహాయం చేస్తారు, ఎవరు మనకి కొంచెం అందుబాటులో ఉంటారు, మంచి వ్యక్తిని చూసుకుని ఓటేయి. డబ్బులు తీసుకుని ఓటేటువంటి తప్పు కదా, అది అన్యాయం కదా. మరి అందరు తీసుకుంటారు కదా అన్నయ్య, తీసుకుంటారు వాళ్ళు. ఆ చేతులు ఏమి లేదు, వాళ్ళ చేతుల్లో బైబిల్ లేదు. నీ చేతుల్లో ఏముంది? బైబిల్ ఉంది. అన్యాయపు సొమ్మును ఏది కూడా నువ్వు ఆశించొద్దన్న ఆజ్ఞ ఎవరికి ఉంది? నీకుంది. వాళ్ళకి లేదు కనుక వాళ్ళు తీసుకుంటారు, నువ్వు తీసుకోవద్దన్నాను. ఎలాగుంది ఇది? అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి మనకి బైబిల్ని బట్టి? నైతిక విలువలు ఉండాలి క్రైస్తవుడికి. బైబిల్ పట్టుకున్న తర్వాత నీ మోరల్ వాల్యూస్, నీ విలువలను చూసి అమ్మో వాళ్ళు ఇలా ఉంటున్నారు అంటే నిజంగానండి వాళ్ళు దేవుని పిల్లలండి అని నిన్ను బట్టి ఒకళ్ళు మారాలి, నిన్ను బట్టి బైబిల్ చదవాలని ఆశ కలగాలి. బైబిల్ ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందా సమాజాన్ని అన్న ఆశ నీ మార్పును బట్టి, నీ జీవితాన్ని బట్టి వాళ్ళలో తెలియాలి కదండి, తెలియాలి కదా. విచిత్రం అండి. నేను నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా నేను హైదరాబాద్ లో ఓటేస్తానండి, అన్నింటి డోర్లు కొడతారు, మా ఇంటి ఒక్క డోర్ కొట్టరాళ్ళు. ఎందుకంటే మా ఇంటి డోర్ కొట్టిన ఫస్ట్ డే గట్టిగా ఇచ్చాను కౌంటర్, నా ఓటు నాకు నచ్చిన వ్యక్తికి వేస్తాను, దయచేసి మీరు ఎవరో మా ఇంటికి రావద్దు, ఓటు వేయమని అడగొద్దు, మీ డబ్బులకి మీకు ఒక నమస్కారం. మా ఒక్క డోరు కొట్టరు. నాకెందుకు అవి? చూసారా, దేవుడు ఆజ్ఞలున్న మనం ఇలా బ్రతకాలి. పేతురు లోకమంతా కూడా ఇర్మియా, ఏలియా, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే వాళ్ళు అంటున్నది నేను అన్ను, నువ్వెవరో నాకు తెలుసు. ఎందుకంటే నేను ధర్మశాస్త్రం చదివాను, ఆ ధర్మశాస్త్రంలో మెస్సయ్య ఎలా ఉంటాడు అనే ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ నీ జీవితానికి సరిపోతున్నాయి. వాక్యం చెప్పింది నేను నమ్ముతాను తప్ప ఎవడో ఇర్మియా అంటున్నాడని, ఎవడో ఏలియా అంటున్నాడని, ఎవడో బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడని నేను ఎందుకంటాను? వాక్యంలో నువ్వు మెస్సయ్య అని ఉంది, నీ నోరు తెరిచి నువ్వే మాకేమని చెప్పావు?
మేము దేవుని కుమారుడైన క్రీస్తునని చెప్పావు. నువ్వు చెప్పింది నమ్ముతాం, ధర్మశాస్త్రంలో చెప్పింది నమ్ముతాం తప్ప మనుషుల నమ్మకాలతో నాకేం పని? వాళ్ళు ఎవడో నమ్మకపోయినా నిన్ను నేను నమ్ముతాను ప్రభా. నువ్వెవరు అంటే సజీవుడవైన దేవునికి కుమారుడవైన క్రీస్తు. ఎవడు ఈయనకి మరి దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎలా తెలిసిందంటే, మళ్ళీ ఇప్పుడు నాకు టైం లేదు చెప్పాలి, చాలా రెఫరెన్స్లు, టైం లేదు కదా ఇక్కడ. అవంతా పేదరు గారు ఎలా కనిపెట్టాడు అన్నది ఒక చరిత్ర, మళ్ళీ అదంతా చెప్పాలి, టైం అయిపోద్ది. ఒకటైతే మీరు నమ్మండి, లేఖనాలను బట్టి క్రీస్తును చూశాడు యేసుక్రీస్తుల వారిలో. ఎవరు? పేతురు. దేన్ని బట్టి చూశాడు? లేఖనాన్ని బట్టి. కింద చదివేయండి, త్వరగా కింద చదివేయండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. అండలం చేయండి. పేతురు గారిని ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వదింపబడిన వాడు పేతురు, నువ్వు ధన్యుడువు, నువ్వు చాలా గొప్పవాడివి. దేనిని బట్టి? ఎందుకు గొప్పవాడు ఇంతకీ పేతురు? నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. తర్వాత కానీ అది నరులు చెప్పింది కాదు. ఇప్పుడు నాకు చెప్పిన డైలాగు నరులు ఏం చెప్తున్నారు? చుట్టుపక్కల ఉన్న నరులు నా గురించి ఏం చెప్తున్నారు? ఏలియా, ఇర్మియా, బాప్తిస్మ యోహాను అంటే, నువ్వు అక్కడ మాత్రం ఏమంటున్నావు అంటే, నేను దేవుని కుమారుడని క్రీస్తునని నువ్వు నమ్మావు కదా, ఇది నీకు నరులు చెప్పిన నమ్మకాలు కాదు, ఇది నరుల విశ్వాసం కాదు, నరుల పాటలు కాదు. ఎవరు మాట్లాట? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. అంటే దేవుడు వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నావు పేతురు, కనుక నువ్వెవరివి? ధన్యుడివే. ఇప్పుడు లోకం అంతా ఒక అబద్ధాను అక్రమాను నమ్ముతుంది. వాళ్ళ మధ్యలో క్రైస్తవుడిగా నువ్వు ఉంటావు, నువ్వు అదే చేస్తావా? లోతున్న సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయాయి. అక్కడ లోతు అక్కడ ఉన్నాడు. ఈ ఒక్క కుటుంబం కూడా ఆ రోజు వ్యభిచారం చేసింది. అందరూ చేస్తున్నారని చేయదు కదండి. బైబిల్ పట్టుకున్నవాడు, దేవుడిని నమ్మినవాడు లోకానికి విరుద్ధమైపోయినా సరే నీతిని న్యాయాన్ని చూపించాలి కదా. అది కదా క్రైస్తవులుగా మన బాధ్యత. కనుక పేతురు, నువ్వెవరివి? ధన్యుడివి. ఏ విషయంలో? లోకమంతా వాక్యాన్ని నమ్మకపోయినా నేను వాక్యాన్ని నమ్ముతా. పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని దేవుడు చూసుకోమన్నాడు. ఏం చూసుకోమన్నాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కానీ క్రైస్తవులు పెళ్లి చూపుల్లో కూడా ఏమడుగుతారు చెప్పండి? ఆ అమ్మాయిని పళ్ళు చూపించమనండి, ఓసారి 2 రౌండ్లు వేయమనండి. ఎందుకు? డాన్సులకి ఏమైనా పంపిస్తావా? పెళ్ళైన తర్వాత చూసుకోవాల్సిన అందమా గుణమా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏం వెతుక్కోవాలి ఇప్పుడు? గుణం. మనం ఏం వెతుక్కుంటాం? వాక్యం నమ్ముతాం ఏంటి మనం? అస్సలు అమ్మాయి చదువుకుందా, అమ్మాయికి ఉద్యోగం ఉందా, అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగమా, ఆడింటికి వచ్చి సిగరెట్లతో మా అమ్మాయిని కాల్ చేసినా పర్వాలేదు, వాడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి. ఆడు అమెరికా తీసుకెళ్ళి అటు నుంచి ఆడు చంపేసి అక్కడ పాతేసినా పర్వాలేదు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఏ బైబిల్ చెప్పే సేవకుడు వద్దా? ఆ పెళ్ళికొడుకు ప్రార్థన చేస్తాడా బాగా? ఆ పెళ్ళికొడుకు ఏమైనా పాటలు పాడతాడా? ఆ పెళ్ళికొడుకు ఏమైనా ప్రసంగాలు చేస్తాడా? బైబిల్ పరీక్షలు ఏమైనా రాస్తున్నాడా? భక్తిపరుడా? యథార్థవంతుడా? నీతిగా ఉంటాడా? ఏమి అడగరండి. ఉద్యోగం ఉందా? చదువుకున్నాడా? ఏమిటి పళ్ళు బాగున్నాయా? ఏమిటి జుట్టు ఒరిజినల్ జుట్టేనా విగ్గెట్టుకున్నాడా? ఇయే కదా చూసుకునేవి, పనికిరానివి. అందము మోసకరము, సౌందర్యం, మంచి జుట్టుని పెళ్లి చేసుకుందటండి ఒక అమ్మాయి. టైఫాయిడ్ జ్వరం వచ్చి మొత్తం బూడిగుండు అయిపోయింది అతనికి. 2వ సంవత్సరానికి విడాకులు ఇచ్చేసింది. దేనికి? జుట్టు ఊడిపోయి సవటగుండు వచ్చిందని. అంటే దేని చూసి పెళ్లి చేసుకుంది? జుట్టట. బైబిల్ ఎక్కడ? బైబిల్ అండి, ఎక్కడ బైబిల్? నిజంగానండి ఈ పాఠం ఎందుకు రాశారంటారండి, పేరుకు క్రైస్తవులండి, వాక్యాన్ని మాత్రం నమ్మరు. వాక్యాన్ని నమ్మటం కూడా బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా? ధన్యత. ఆ ధన్యతలు ఎవరు కనపడ్డారు అక్కడ? పేతురు. మరి ధన్యులు ఆశీర్వదింపబడిన వాళ్ళంటే ఆశీర్వాదం ఇవ్వాలి కదా. ఇచ్చాడు ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా? చదవండి అక్కడ ఎంత బాగుంటుందో. 17వ వచనం. అందుకు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేస్తాను పేతురు. ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి?
నా వాక్యాన్ని నమ్మిన నీకు కదా తాళాలు ఇవ్వాలి, నన్ను నమ్మునోడు కదా తాళాలు ఇవ్వాలి. మీ ఇంటి తాళాలు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి మీ ఇంటి తాళాలు ఇస్తారు. ఎవరి మీద నమ్మకం లేదనుకోండి, కుండీ కింద, బాత్రూమ్ పైన ఎందుకు పెడతాం? ఎవడి మీద మాకేం లేదు, నమ్మకం లేదు. పేతురు గారి మీద యేసుప్రభుకి ఏమి ఏర్పడింది? ఇప్పుడు ఎందుకు ఏర్పడింది? లోకమంతా ఎవడో నమ్మట్లేదండి యేసుప్రభు దేవుని కుమారుడని. ఈయన నమ్ముతున్నాడు. నీకు ఇస్తాను ఆయన. ఏమిస్తాను? పరలోక రాజ్యపు తాళపు చెవి. నా పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఎవడికి ఆ తాళం ఇస్తావో వాడు ఆ తాళం అట్టుకుని పరలోకానికి వస్తాడు. నువ్వు ఎవడికి తాళాలు ఇవ్వవో ఆడు పాతాళానికి పోతాడు. ఎవడిది? చిన్న మాట. మీ ఇంటి తాళాలు ఎవరికైనా ఇస్తారు? ఎవరు కదండి. ఇప్పుడు సాక్షాత్తు దేవుడు తన ఏమండి పరలోక రాజ్యపు తాళాలు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి. ఏం కనపడింది ఆయనలో? వాక్యాన్ని నమ్ముతాడండి. దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు మీకు షార్ట్ కట్ చెప్పనా? పరలోకానికి షార్ట్ కట్ చెప్పనా? మీరు ఎవడు ఏం చెప్పినా నమ్మకండి, వాక్యాన్ని నమ్మండి. ఆ తాళపు చెవి ఇప్పుడు మీకు కూడా ఇస్తాడు. మనకు కూడా పరలోకం వెళ్ళిపోవచ్చండి. కానీ పరలోకం వెళ్ళాలి అన్నా, ఆ తాళం మనకు దొరకాలి అన్నా, ముందు బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన వాడికే పరలోక రాజ్యపు తాళపు చెవి. చాలా పెద్ద పాఠం అండి. షార్ట్ కట్ లో చెప్పేశాను. దేవుడి చిత్తమై మరలా మీ ప్రాంతాల్లోకి వస్తే దీని పూర్తి వివరణ మళ్ళీ ఇస్తాను.